హైదరాబాద్ పాత బస్తీలో అమిత్ షాపై నమోదైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. అమిత్ షాతో పాటు కిషన్ రెడ్డి పేర్లను పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోడ్ ఉల్లంఘించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని కేసు ఉపసంహరించుకున్నారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును వెనక్కి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మొన్నటి ఎంపీ ఎలక్షన్స్ లో కోడ్ అమల్లో ఉన్నప్పుడు అమిత్ షా తన హైదరాబాద్ పర్యటనలో భాగంగా మొగల్పుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సమావేశాన్ని, రాజకీయపరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి దాంతో ప్రసంగిస్తూ ఉండగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత కూడా అమిత్ షా కోడ్ ని ఉల్లంఘించి ప్రసంగించాడన్నట్లు కూడా పోలీసులకు ఒక ఫిర్యాదు అందడంతో పోలీసులు అమిత్ షా, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మరికొంతమంది బీజేపీ నాయకులపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మొగల్పుర పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో ఆ వివరాలను కూడా ప్రొడ్యూస్ చేసినప్పుడు అమిత్ షా గాని కిషన్ రెడ్డి గాని ఉద్దేశపూర్వమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు, ఎన్నికల కోడ్ దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి వ్యాఖ్యలు కావంటూ కూడా పోలీస్ ఎంక్వైరీలో తేలడంతో అమిత్ షా, కిషన్ రెడ్డి పై నమోదైనటువంటి కేసులను కొట్టివేస్తున్నామంటూ కూడా ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకి సమర్పించడం జరిగింది. కోర్టుకి వేసినటువంటి ఛార్జ్ షీట్ లో ఇద్దరు పేర్లని తొలగిస్తూ, ఇద్దరు కూడా క్లీన్ చిట్ ఇస్తూ, ఇద్దరికి ఈ ఎన్నికల సందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదు, ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ వచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇనిషియల్ గా బేసిక్ ఇన్ఫర్మేషన్ తో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. తర్వాత విచారణ జరిగితే ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా చేసినటువంటి వ్యాఖ్యలకు దానికి సంబంధం లేదంటూ కూడా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేసి కోర్టులో వేసినటువంటి వెంటనే ఇద్దరు పేర్లని తొలగించడం జరిగింది. అప్పట్లో అమిత్ షా ఒక గౌరవపరమైనటువంటి హోదాలో ఉండి ఈ రకంగా ప్రసంగించడం మాత్రం రెండు కమ్యూనిటీస్ మధ్య వైరాలు క్రియేట్ చేయడము, సెంటిమెంట్స్ దెబ్బతీసేటువంటి ఉన్నాయి అనే విధంగా ఈ వ్యాఖ్యలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత విచారణలో భాగంగా తను ఆ రకంగా వ్యవహరించలేదు అనేది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలడంతో ఇద్దరి పైన నమోదైనటువంటి కేసులను కొట్టివేస్తూ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. వైశాలి రైట్. అయితే అసలు కేసు నమోదు చేసింది పోలీసులేనా, కంప్లైంట్ ఇచ్చింది ప్రైవేట్ వ్యక్తులా? ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అక్కడ బందోబస్తులో ఉన్నటువంటి ఆ పోలీసులే కోడ్ అమల్లో ఉండగా ఒక ఉన్నత హోదాలో ఉన్నటువంటి అమిత్ షా, స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా తమ ప్రసంగం వినిపించేటప్పుడు కోడ్ ని అమల్లో దృష్టి పెట్టుకోకుండా వ్యాఖ్యలు చేశారు, కొన్ని సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా వ్యవహరించారు అనే దానిపై కూడా అలిగేషన్ చేస్తూ నేరుగా పోలీస్ అధికారులే పోలీస్ అందజేయడం జరిగింది. అనంతరం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అమిత్ షా ఏమని ప్రస్తావించాడు, అది నిజంగానే కోడ్ పరిధిలోకి వస్తుందా లేదా, కిషన్ రెడ్డి ప్రసంగించేటప్పుడు కోడ్ ని వర్తించకుండా ఉల్లంఘనకు పాల్పడ్డారనే దానిపై కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ వివిధ సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రసారమైనటువంటి వీడియోలన్నీ కూడా దర్శించుకొని పరిశీలించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని ఈ కేసు నిలబడుతుందా లేదా, వీరిద్దరిపై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ లో ఎలాంటి సాక్ష్యాధారాలని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనే దానిపై కూడా పరిశీలన చేపట్టి ఉన్నత అధికారుల యొక్క ఆదేశాల మేరకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకొని ఛార్జ్ షీట్ దాఖలు చేసినటువంటి క్రమంలో వీరి ఇద్దరి పాత్ర లేదు, ఉల్లంఘనకు పాల్పడలేదంటూ కూడా తేలిస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇద్దరిని తొలగిస్తూ ఇద్దరికి సంబంధం లేదన్నట్టుగానే ఈ ఛార్జ్ షీట్ లో మొగల్పుర పోలీసులు దాఖలు చేసి కోర్టులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. హోమ్ సిటీలో నమోదైనటువంటి అమిత్ షా, కిషన్ రెడ్డి పేర్లను మాత్రం తొలగిస్తూ ఆ కాపీని సైతం ఇప్పటికే వారికి అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. బీజేపీ కార్యాలయానికి సైతం ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన జరిగినటువంటి ఈ ఎన్నికల ప్రసంగానికి సంబంధించి ఇద్దరికి సంబంధం లేదు అంటూ కూడా కాపీ బీజేపీ నాయకులు కూడా షేర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, అయితే ఇదే సమయంలో ఎన్నికల సమయంలో మాధవిలతపై కూడా కేసు నమోదైంది కదా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ, మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మాధవిలత తను సెంటిమెంట్స్ దెబ్బతీసేటువంటి వ్యవహారంగా అనుసరించడము, ప్రవర్తించడము, తను మాట్లాడే విధానం, దాంతో పాటు తనే స్వయంగా ఓటర్ నమోదు చేసుకుంటున్నటువంటి పోలింగ్ బూత్ లోకి వెళ్లి అక్కడ ఒక కమ్యూనిటీకి చెందినటువంటి మహిళలు నకాబు తీసి ఆ మొహాన్ని ఐడెంటిఫై చేయడం, అది తన చేతిలో ఉన్నటువంటి పరిధి కాదు, పరిధి దాటి వ్యవహరించింది అనే దానిపై కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాధవిలత పైన కేసు నమోదు అవ్వడం జరిగింది. అమిత్ షా ప్రసంగించినటువంటి ప్రసంగంలో ఎక్కడ కూడా ఉద్దేశపూర్వకంగా చేసినట్టు లేదు అంటూ మాత్రం పోలీసులు
ఆ ఆధారాలు సేకరించకపోవడము, ఎన్నికల కోడ్ కి ఆ ప్రసంగానికి సంబంధం లేదు అంటూ కూడా ఈసారి అమిత్ షా జరిగినటువంటి కేసు విషయంలో క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మాధవీలత విషయానికి వస్తే తను పోలీసులని అడ్డుకోవడము, పోలీసులపై కొంత తిరగబడేటువంటి ప్రయత్నం చేయడము, మంగళాడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి చేతిలో ఉన్నటువంటి పోలీసుల డమ్మీ ఈవీఎంలు లాక్కొని వెళ్ళిపోవడము, సంతోష్ నగర్ మలక్పేట ప్రాంగణంలో తనే పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి మహిళల నకాబెత్తి చూడడము, ఇదంతా కూడా కొంత సంచలనంగా మారడము, రెండు కమ్యూనిటీల మధ్య పీస్ఫుల్ వాతావరణం దెబ్బతింటుందన్న ఆలోచనతోటే పోలీసులు వచ్చినటువంటి ఫిర్యాదు పైన మాధవీలత పైన కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. తను ప్రసంగించినటువంటి స్టేట్మెంట్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడలేదు అంటూ మాత్రం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలితే ఖచ్చితంగా మాధవీలత కూడా క్లీన్ చిట్ ఇచ్చి ఆ పేరుని ఎఫ్ఐఆర్ లో నుంచి మాధవీలత పేరు తొలగించేటువంటి అవకాశం ఉంది. లేదా పక్కా ఎవిడెన్స్ ఉంది, తను చేసింది ఒక అఫెన్స్ లో భాగమే అంటూ మాత్రం పోలీసులు తెలిసినట్టయితే తనకు మళ్ళీ నోటీసులు అందజేసి వివరణ కోరేటువంటి అవకాశం ఉంది. వైశాఖ రైట్, థ్యాంక్ యూ రవితేజ.